హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యు ఆల్ గుడ్. ఈరోజు కూరల్లో మహారాజుని, ఈ వంటింటి మహారాణి మీకు అందరికీ చేసి చూపించబోతోంది. ఎప్పుడు చేసినా ఒక్కటే టేస్ట్ వచ్చేలా. అది ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, వంకాయ. దీనికోసం నేను చాలా చిన్న వంకాయల్ని తెచ్చుకున్నాను. అంటే చూడండి, మనం గుత్తి వంకాయ కూర చేసుకోవడానికి తెచ్చుకుంటాం కదా, అంత చిన్న వంకాయల్ని పొడుగ్గా కట్ చేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకుని ఒక 5 minutes అలా ఉంచి, నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకోండి. నేను 4 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అన్నీ అందులో వేసేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేయండి. ఎంత ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. ఎప్పుడు చేసుకున్నా ఒకేలా వస్తుంది. ప్లేట్లో ఒక్క మెతుకు కూడా ఉండకుండా ఖాళీ అయిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ రావాలంటే మనం దానిలో సాల్ట్ వేసుకోవాలి కదా. సాల్ట్ వేసుకొని ఇంకాస్త పసుపు వేసుకొని అన్నీ మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసాం. అందులోనే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ అనుకోండి, వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని ఫ్రై చేసేయండి. ఎంత టేస్టీగా వస్తుందంటే ఎప్పుడు చేసినా ఒకే రకంగా కుదురుతుంది. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది. ఇప్పుడు మీరు కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నింటినీ అందులో వేసేసి మొత్తం కాసేపు ఫ్రై చేయండి. అంటే పచ్చిగా ఉంది కదా, కాస్త ఇలా ఉడికినంత వరకు ఫ్రై చేయండి. నాకు ఇలా అవ్వడానికి ఒక 5 minutes అయిందండి, ఎందుకంటే వంకాయలు చాలా లేతగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. దీన్ని మీరు బ్లాక్ వంకాయలైనా, ముళ్ళ వంకాయలు అంటారు, వాటినైనా, ఏ వంకాయలైనా ఇలాగే చేసుకుంటే ఒకే రకమైన టేస్ట్ వస్తుంది. కాసేపు మూత పెట్టుకుని తీసాను నేను, ఎందుకంటే ఆవిరికి కూడా ఉడుకుతాయని. నాకు వాటర్ వేసుకోవడం ఫస్టే ఇష్టం లేదు, ఎందుకంటే ఇందులో నేను టమాటాస్ కూడా ఫ్రై చేయాలి కాబట్టి. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుని అదే ఆయిల్లో మొత్తం రెండు కాస్త ఫ్రై అయ్యేంత వరకు, టమాటా పైన తొక్క వేరవ్వాలి అంతవరకు దాన్ని ఫ్రై చేసుకోండి. స్లోగా కలపండి, లేదంటే రేగిపోతాయి మొత్తం. ఇప్పుడు అందులోనే నేను కాస్త కారం, గరం మసాలా, ఎవరెస్ట్ గరం మసాలా వాడతాను నేను. ఆ మసాలా మొత్తం వేసి ఆయిల్లో మసాలా కూడా ఫ్రై అయ్యేట్టుగా కలుపుకుంటున్నాను. ఒక 5 to 10 minutes దాన్ని కాస్త స్లోగా కలపండి, లేదంటే ముక్కలు రేగిపోతాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కూర అందం పోతుంది. నాకైతే తినడానికి టేస్ట్ గానే కాదు, చూడడానికి కూడా కూర చాలా అందంగా ఉండాలి, అప్పుడే నచ్చుతుంది నాకు. సో స్లోగా కలపండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసేసుకోండి, ఎందుకంటే గ్రేవీ కర్రీ చేసుకుంటున్నాం మనం, ఫ్రై కర్రీ కాదు. అండ్ మసాలాలు కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇందులో వంకాయ, టమాటో రెండు ఈ వాటర్తో బాగా కుక్ అయ్యి మనకి మంచి గ్రేవీ కర్రీ రెడీ అవుతుంది. దీన్ని ఇలాగే ఒక 10 minutes వదిలేయండి, అంతే. ఇలా దగ్గర పడిపోతుంది. దీన్ని మీరు రైస్లోకి, చపాతీల్లోకి, దేనిలోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.